just saying sorry to the whole people of the India. Please, India, forgive us, please. That I am total helpless. I am that sister which was mourning the death of her husband. I am saying to that sister, I am your brother. I want to give my blood to you, but don't mistrust us. We love the people of India. We are known for the hospital. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు పాకిస్తాన్ పై భారతదేశం ఏ విధంగా దాడి చేసిందో. ఇది మెడికల్ వీసా క్యాన్సిల్ చేసినందుకు మరికొంతమంది వేడుకుంటున్నారు, దయచేసి మాకు సింధు జలాలు ఇవ్వండి అని. మరికొంతమంది వేడుకుంటున్నారు, బాగ్లిహార్ డ్యామ్ నుంచి మాకు వాటర్ ఇవ్వండి అని. ఎందుకంటే బాగ్లిహార్ డ్యామ్ నుంచి పంజాబ్ ప్రావిన్స్ కి నీరు వెళ్తుంది. ఇప్పుడు ఖరీఫ్ పంటకి నీరు కావాలి, కనీసం తాగడానికైనా కావాలి. పంట సంగతి దేవుడు, తాగడం పరిస్థితి ఏది? సింధు జలాలు పూర్తిగా ప్రవహిస్తేనే 20% వరకు నీటి కొరత ఉంటుంది పాకిస్తాన్కి. అలాంటిది ఇప్పుడు భారత ప్రభుత్వం అక్కడికి నీరు వెళ్లకుండా ఆ నీటిని రాజస్థాన్కి, అలాగే హర్యానాకి, పంజాబ్కి సర్దేసుకుంటున్నాయి. ఇక వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఏదో ఒక విధంగా సర్దుకుంటారు. ఆ పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి నీరు మాకివ్వండి అని హర్యానా, మాకివ్వండి అని పంజాబ్, మాకివ్వండి అని రాజస్థాన్. ఎవరికిస్తే ఏంటి? మన 3 రాష్ట్రాలే మనవి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇక భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇక ఈ నవాజ్ షరీఫ్తో ఏ పని అవ్వదు. ఈ ప్రభుత్వాలు వృధా. వీళ్ళు ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికే తప్ప మరి దేనికి కాదు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. మీకు తెలుసో లేదో, జైషే మహమ్మద్ చీఫ్ అజార్ మసూద్ అనేవాడు ఈ రోజు ఇక్కడ పాకిస్తాన్ లో దాదాపు సగం మంది వీటిని వ్యతిరేకిస్తారు. ఇలాంటి వాడు ఉండబట్టి మన పాకిస్తాన్ కి ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి కదా. వీటిని ఎందుకు ఇంకా ఈ ప్రభుత్వాలు కాపాడుతున్నాయని. అయితే సగం మంది మాత్రం వాడికి సపోర్ట్ గా ఉంటారు, వాడి వల్లే మనకు ఫండ్స్ వస్తున్నాయి అని. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు కూడా మారారు సగం మంది. ఎందుకంటే ఎవరు మాత్రం శాంతిని కోరుకోరు. మన దగ్గర మెడికల్ వీసా తోటే దాదాపు కొన్ని వేల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఆ మెడికల్ వీసా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇంకా వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందదు. పిల్లలంటే అందరికీ ప్రేమే ఉంటది కదా, కానీ ఈ రోజు ఆ పిల్లలకి వైద్యం చేసే పరిస్థితి పాకిస్తాన్ లో లేదు. ఎలాంటి జబ్బు అయినా సరే నయం చేసే పరిస్థితి భారతదేశంలోనే ఉంది. అంతెందుకు పశ్చిమ దేశాలే ఈ రోజు మెడికల్ టూర్ పేరుతో మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాయి. అలాంటిది పాకిస్తాన్కి ఇప్పుడు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలే దిక్కు. ఇక్కడ తక్కువ ధరకి మంచి వైద్యం అందుతుంది, పైగా గ్యారంటీ వైద్యం అందుతుంది. ఎలాంటి వివక్ష